రాయలసీమలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయి. ఏడాదిన్నర కాలంలోనే పొలిటికల్ ఈక్వేషన్స్ మారిపోయిన పరిస్థితి ఉంది. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ పథకాల్లో జాప్యంతో కూటమిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన సామాన్యుల్లో విసుగు వస్తోంది. వైసీపీకి అనుకూలంగా కూటమిపై అసంతృప్తి అయితే మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. గత ఎన్నికల్లో 52 స్థానాలకు 7 చోట్ల వైసీపీ విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల నాటికి వైసీపీ హవా ఖాయమని విశ్లేషకులు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, ఇక రాయలసీమ వ్యాప్తంగా పెరుగుతున్నటువంటి వైసీపీ హవాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎలా చూడాలి పరిణామాలు? గత కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే వైసీపీకి తిరిగి ఆ స్థాయిలో మళ్ళీ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, ఈక్వేషన్స్ అన్నీ కూడా మారిపోయినటువంటి సిచ్యువేషన్స్ ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? మురళి, రాయలసీమ జిల్లాలో వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ వైఎస్ఆర్సీపీ క్షేత్రస్థాయిలో బలపడుతుందంటూ ఒక ఈక్వేషన్ నడుస్తుంది. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు ఓడిపోయిన తర్వాత ఏదైతే తన పార్టీకి సంబంధించిన క్యాడర్ ని బలోపేతం చేయడం, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితులు అధ్యయనం చేయడం, తన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో తాడేపల్లిలో నేరుగా సమావేశమై అర్జీలు తీసుకోవడం, ఆ నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలు తీసుకోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందుబాటులో ఉన్నారా లేదా, వేరే ప్రాంతంలో ఉన్నారా, అసలు పార్టీ కార్యకర్తలకు సంబంధించిన సమస్యలు కానీ, ఏదైనా నాయకుల పైన టీడీపీ కుటుంబం చేస్తున్న అక్రమ కేసుల పైన కానీ, నియోజకవర్గంలో మెడికల్ కాలేజీల అంశంపై పోరాడుతున్నారా లేదా అనే అంశాలు కూడా జగన్మోహన్ రెడ్డి క్లారిటీ తీసుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే రాయలసీమలో ఇప్పటికే కడప జిల్లాలో గతంలో ఉన్న పరిస్థితి కన్నా భిన్నమైన పరిస్థితి ఏర్పడుతుంది. వరుసగా ఏదైతే పులివెందుల జెడ్పీటీసీ ఓడిపోయినాక పులివెందుల మాదే, కడప మాదే అంటూ ప్రచారం చేసిన టీడీపీ నేతలకు ఏదైతే జమ్మలమడుగుకు సంబంధించి ఏదైతే మేయర్ జమ్మలమడుగుకు సంబంధించి ఎంపీపీ ఉప ఎన్నికల్లో కంగు తినిపించారో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డికి ఏదైతే ఎంపీ అవినాష్ రెడ్డి నేరుగా షాకిచ్చారో, అదేవిధంగా కడప మేయర్ ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ తన పట్టు నిలబడుతుంది. 39 కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ పక్షాన నిలబడి ఏకగ్రీవంగా పాకా సురేష్ ఏదైతే మేయర్ గా ఎంపిక చేయడం జరిగింది. ఓవరాల్ కడప జిల్లాలో ఉన్న 10 స్థానాల్లో ఏదైతే నువ్వా నేనా అనే రీతిలో నేతలు ఫైట్ చేస్తున్నారు. అటు టీడీపీ కూటమికి సంబంధించి నేతలను నేరుగా ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజ్ అంశం కావచ్చు, మెంతా తుఫాన్ అంశం కావచ్చు, కానీ రైతులకు గిట్టుబాటు ధరల పైన కానీ వరుసగా పోరాటాలు కొనసాగిస్తుంది. ఇటు అనంతపురం జిల్లాలో చూసినప్పుడు కూడా అనంతపురం జిల్లాలో వ్యవసాయం ఎక్కువ ఉంటుంది, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో రైతులకు గిట్టుబాటు, ఫర్ ఎగ్జాంపుల్ రైతులకు విషయానికి వచ్చినప్పుడు ఏదైతే అరటి కానీ, ఉల్లి కానీ, పసుపు కానీ, మిరప కానీ ఇలాంటి ఏ పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు, ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఏదైతే రైతులకు గిట్టుబాటు ధర లభించేది, అరటి దాదాపు నేడు 1000 రూపాయలు అరటి టన్ను 1000 రూపాయల ధర ఉంటే, నాడు ఏదైతే జగన్ ప్రభుత్వంలో దాదాపు 20 నుంచి 22,000 ధర పలికిన అంశాన్ని కూడా రైతులు మరోసారి గుర్తు చేసుకుంటున్నారు. ఏదైతే కర్నూలు చిత్తూరు జిల్లాలో కూడా వైఎస్ఆర్సీపీ బలంగా పోరాడుతుంది. చిత్తూరుని జిల్లాకు సంబంధించిన అంశం గమనించినప్పుడు ఏదైతే సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన నేరుగా విమర్శలు చేసినా చిత్తూరు జిల్లా ఎమ్మెల్యేలు పట్టించుకునే పరిస్థితి లేరు. అటు సీనియర్ నాయకుడు ఏదైతే జిల్లాలో హవా, అధికారం ఉన్నా ప్రతిపక్షం ఉన్నా జిల్లాలో హవా కనిపించే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాకెందుకు సమస్య అనే రీతిలో టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ ఏదైతే నేరుగా టీడీపీ ఎమ్మెల్యేల పైన కానీ, అటు సీఎం చంద్రబాబు నాయుడు పైన కానీ నేరుగా విమర్శలు చేస్తున్నా వైఎస్ఆర్ టీడీపీ ఎమ్మెల్యేలు ఎక్కడ నోరు మెరపలేదు. ఎందుకంటే సీఎం చంద్రబాబు నాయుడు మమ్మల్ని పట్టించుకోలేదు, మేము సీఎం చంద్రబాబు నాయుడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే మా జిల్లాలో ఇంటర్నల్ గా రకరకాల సమస్యలు వస్తాయి. అధికారం ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ఈ ఇంటర్నల్ ఇష్యూస్ తో రాజకీయాల్లో బాగా దెబ్బతినాల్సిన పరిస్థితి వచ్చింది. మా వ్యాపారాలు దెబ్బతింటాయని కొంతమంది టీడీపీ సీనియర్ ఎమ్మెల్యేలు నోరు మెదిపే పరిస్థితి కూడా లేదు. కర్నూలు జిల్లాలకు వచ్చినప్పుడు కర్నూలు జిల్లాలో అటు వైఎస్ఆర్సీపీ నేరుగా పోరాడుతుంది, పార్లమెంటు ఇన్ఛార్జీలు మారుస్తున్నారు. జిల్లాలో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థుల పనితీరు కూడా జగన్ బేరీజిస్తుంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి దీనికి సంబంధించి పూర్తిగా మారిపోయేటువంటి పరిస్థితి ఉంటుందా? 52లో 7 మాత్రమే గెలుచుకున్నటువంటి స్థితి నుంచి పూర్తిగా మొత్తం కూడా గ్రాప్ చేసేటువంటి సిచ్యువేషన్ ఉందని వైసీపీ చెప్తున్నటువంటి పరిస్థితి ఉందంటే, ప్రభుత్వం మీద ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతని తమ వైపు అనుకూలంగా మార్చుకునేటువంటి దాంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయినట్లేనా? అలా చూడొచ్చా? మురళి, ఇప్పటికిప్పుడు మనం ఎన్నికల క్యాలిక్యులేషన్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే
అసంతృప్తి వ్యతిరేకత, వ్యక్తిగత కక్ష, ఈ 3 అంశాల మీద రాజకీయాలు నడుస్తాయి, ఎన్నికలు నడుస్తాయి. అయితే ఇప్పుడు కేవలం ప్రాథమికంగా టీడీపీ కార్యకర్తలు కూడా అసంతృప్తి ఉంది. అసంతృప్తి వ్యతిరేకతగా మళ్ళినప్పుడు మాత్రమే ప్రజా ఉద్యమాలు వస్తాయి, ప్రభుత్వాలు మారే అవకాశాలు ఉంటాయి. ప్రజలకు నేరుగా ప్రభుత్వం నుంచి ఇబ్బంది కలగనంత వరకు కూడా టీడీపీ కూటమికి వచ్చే ప్రమాదం అయితే ఏం లేదు. ఏదైతే ప్రస్తుతం టీడీపీ కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు చేసే కొన్ని పనులు నేరుగా టీడీపీ అధిష్టానానికి ఫిర్యాదులతోనే ఏదైతే నారా లోకేష్ మా అనుకున్నారు అంటూ కొంతమంది నేతలు నేరుగా ఏదైతే అధికారులను కానీ మరికొంతమంది ఎమ్మెల్యేలు అయితే నేరుగా ప్రజలకు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు దూరుతున్నారంటే సాక్షాత్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేరుగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. రాష్ట్రంలో కొన్ని నియోజకవర్గాల్లో ఏదైతే ఎమ్మెల్యేలు తమ సొంత ప్రయోజనాలే చూసుకుంటున్నారు తప్ప కార్యకర్తలను పట్టించుకోలేదు. క్షేత్రస్థాయిలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సమన్వయం లేదు. ఈ వ్యవహారంలో కూడా టీడీపీ తలముక్కలైంది. నేడు ఏదైతే నారా లోకేష్ ఏదైతే రాజమండ్రిలో పర్యటిస్తే నన్నయ్య యూనివర్సిటీ దగ్గర జనసేన ఎమ్మెల్యే భారం తోసేయడం చెప్పి ఇలాంటి చిన్న సంఘటనలు క్షేత్రస్థాయిలో తీవ్ర విభేదాలు చూపుతున్నాయి. ఇటు రాయలసీమకు వచ్చినప్పుడు ఏదైతే నేతలతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా సమావేశాలు అవుతున్నారు. తాను ఎక్కడైతే పోగొట్టుకున్నాడు తిరిగి అక్కడ సాధించడానికి విష ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదైతే గతంలో ఏదైతే 2019 ఎన్నికలు 2014 ఎన్నికలు కూడా దాదాపు 52 సీట్లకు 30 సీట్లు గెలిచి ప్రతిపక్షంలో ఉన్న హవా నిరూపించుకున్న జగన్ 2019 ఎన్నికలకు వచ్చేసరికి దాదాపు కేవలం 52 సీట్లలో 49 సీట్లు జగన్ గెలిచారు. కేవలం 3 సీట్లు మాత్రమే 2019 ఎన్నికల్లో టీడీపీ గెలవలింది. చంద్రబాబు నాయుడు, పయ్యాల కేశవ్, బాలకృష్ణ ఈ 3 నేతలు మాత్రమే గత ఎన్నికల్లో గెలిచారు. అయితే 2024 ఎన్నికలకు మొత్తం పరిస్థితి మారిపోయింది. జగన్ కేవలం 7 సీట్లకు పరిమితమయ్యారు. టీడీపీ కూటమి తన హవా నిరూపించుకున్న పరిస్థితి ఉంది. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తున్న జగన్ తన పార్టీని, తన కార్యకర్తలను దిశానిర్దేశం చేస్తున్నారు. నేరుగా నేతలతో మాట్లాడుతున్నారు. గతంలో ఏదైతే నేతలతో సమావేశాలు కాలేదు, పార్టీని గాలి కుదిలేశారు. అదేవిధంగా కార్యకర్తలు పట్టించుకోలేదనే అపవాదం తొలగించుకోవడానికి జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరోపక్క పార్టీని క్షేత్రస్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి విస్తృత ప్రణాళికలు నిర్వహిస్తున్నారు. ఏదైతే గ్రామ మండల జిల్లా రాష్ట్ర స్థాయి కమిటీలు ప్రకటిస్తున్నారు. ఈ డిసెంబర్ నెలాఖరికి మొత్తం పార్టీని క్షేత్రస్థాయిలో పార్టీ నియామకాలు, పదవులు పూర్తి చేసి వచ్చే సంవత్సరం ఏదైతే 2026 జనవరి 26 నుంచి బస్సు యాత్ర సిద్ధమవుతున్నారని మరోపక్క ప్రచారం జరుగుతుంది. ఓవరాల్ గా రాయలసీమలలో జగన్ తన పట్టు నిరూపించుకోవాలి, ఎక్కడైతే తాను పోగొట్టుకున్న దాన్ని తిరిగి సాధించాలనే లక్ష్యంతోనే జగన్ పయనిస్తున్నారు. నేరుగా ఏదైతే గతంలో కేవలం రీజనల్ కోఆర్డినేటర్ తో మాట్లాడే జగన్ తర్వాత జరిగిన 2024 ఎన్నికల్లో ఓడిపోవడంతో నేరుగా జిల్లా అధ్యక్షులను నియమించారు. జిల్లా అధ్యక్షులతో పాటు ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జీలతో వరుసగా భేటీలు అవుతున్నారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించిన నాయకులతో మాట్లాడుతూ ఆ జిల్లాలో ఉన్న పార్టీ పరిస్థితిని అధ్యయనం చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి మొదలుపెట్టి విజయనగరం జిల్లా నుంచి మొదలుపెట్టి ఇటు అనంతపురం వరకు ఆయా జిల్లాల్లో నియోజకవర్గ ఇన్ఛార్జీలు పనిచేసే చోట కొత్తగా సర్వేలు చేస్తున్నారు. కొత్త ఇన్ఛార్జీలు ఎవరిని ఎంపిక చేయాలి, వారు ప్రజల్లో ఉంటారా లేదా అనే అంశాల మీద కూడా జగన్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. 2 సంవత్సరాల కాలం దాదాపు పూర్తయ్యే పరిస్థితి వచ్చింది. జగన్ నేరుగా తనకు సంబంధించిన ఇప్పుడు తాను ఏదైతే బెంగళూరు నుంచి తాడేపల్లి నుంచి బెంగళూరు మధ్య ఏదైతే వారానికి 4 రోజులు మాత్రమే ఏదైతే తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు, వచ్చే 2026 తర్వాత ఆయన తాడేపల్లిలో నివాసం ఉంటూ పార్టీని బలోపేతం చేస్తూ ఆయా జిల్లాల పర్యటన కూడా కొనసాగిస్తారంటే క్షేత్రస్థాయి నుంచి మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏదైతే ప్రజలు కొన్ని ఏదైతే టీడీపీ కూటమికి సంబంధించిన సంక్షేమ పథకాలు కొన్ని అందలేదని ఒక సమాచారం ఒకపై నడిస్తే, మరోపక్క రాయలసీమలో రైతులు ధరలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. గిట్టుబాటు ధర లభించలేదు. ఇది తీవ్రమైన అసంతృప్తులు ఉన్నారు. ఇది అసంతృప్తి నుంచి వ్యతిరేకతకు దారిమన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి రాయలసీమ జిల్లాలో పట్టం కట్టే అవకాశాలు కూడా వచ్చే ఎన్నికలకు ఉంటాయి. అయితే అంతలోపు ఏదైతే 3 సంవత్సరాల కాలం ఉంది కాబట్టి టీడీపీ కూటమి మరోసారి ఏదైతే ప్రజలకు దగ్గర అయ్యేందుకు, ప్రజలకు చేరువయ్యేందుకు ఎమ్మెల్యేలతో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన క్షేత్రస్థాయికి పంపిస్తారా, లేకపోతే తన దగ్గర ఉన్న నివేదికలు ఆధారంగా ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకుంటారనేది కూడా మనం వేచి చూడాలి. ఇప్పటికున్న సమాచారం ప్రకారం మెల్లగా ఏదైతే తాను ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడ సాధించడానికి జగన్మోహన్ రెడ్డి మెల్లమెల్లగా తన ప్రణాళికలు అమలు చేస్తున్నారంటూ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. క్షేత్రస్థాయి నుంచి వైఎస్ఆర్సీపీ బలోపేతం అయ్యేందుకు పార్టీ కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. ఏదైతే జగన్ తనకు కంచుకోటగా ఉన్న రాయలసీమ జిల్లాల్లో మరోసారి తన ప్రభావం నిలబెట్టుకోవడానికి ఇప్పటి నుంచే స్కెచ్లు గీస్తున్నారంటూ సమాచారం నడుస్తుంది. కేవలం తనకు పట్టున్న ప్రాంతాలే కాకుండా కేవలం ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి
తన పర్యటన రాబోయే రోజుల్లో మొదలుపెట్టే అవకాశాలు ఉన్నాయి. 2026 జనవరి 26 నుంచి బస్సు యాత్ర కూడా ఉత్తరాంధ్ర జిల్లా నుంచి మొదలుపెట్టే యోచనలో జగన్మోహన్ రెడ్డి సమాచారం వినిపిస్తుంది. ఇప్పటికైతే ఇటు కేవలం జగన్మోహన్ రెడ్డి తాను బలపడాల్సిన అమరావతి జిల్లాలతో పాటు కృష్ణా గోదావరి జిల్లాల్లో బలపడడానికి స్కెచ్లు గీయాలంటూ వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డికి సలహా ఇస్తున్నారు. అటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏదైతే స్టీల్ ఫ్యాక్టరీ అంశం కానీ లేకపోతే ఉత్తరాంధ్రకు అభివృద్ధి అంశం కానీ ఇప్పటికే టీడీపీ కూటమికి చుక్కలు కనపడుతున్నాయి. ఇటు రాయలసీమ జిల్లాల్లో కూడా జగన్ బలోపేతం విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. కేవలం రాజధాని అటు గోదావరి జిల్లాల మీద జగన్ ఫోకస్ పెట్టాలంటూ వైఎస్ఆర్సీపీ నేతలు కోరుతుంది. ప్రస్తుతానికి ఇప్పటికున్న సమాచారం మేరకు జగన్ రాయలసీమ జిల్లాలో బలపడడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంటే క్షేత్రస్థాయి నుంచి సమాచారం వినిపిస్తుంది. మురళి, రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. ఇక రాయలసీమలో అయితే రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. వైసీపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లుగా జోరుగా ప్రచారం అయితే జరుగుతోంది. ప్రతి జిల్లాలోనూ వైసీపీకి అనుకూలంగా పరిస్థితులు మారిపోయాయని కూడా చెప్తున్నారు. ఏడాదిన్నర కాలంలోనే పొలిటికల్ ఈక్వేషన్స్ అన్నీ మారిపోయాయి. పంటలకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వ పథకాల్లో జాప్యంతో కూటమిపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎమ్మెల్యేల వ్యవహార శైలిపైన సామాన్యుల్లో విసుగు వస్తోంది. వైసీపీకి అనుకూలంగా కూటమిపై అసంతృప్తి అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి గత ఎన్నికల్లో 52 స్థానాలకు 7 చోట్ల వైసీపీ విజయం సాధించింది. పంచాయతీ ఎన్నికల నాటికి వైసీపీ హవా ఖాయమని విశ్లేషకులు చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.